గ్యాస్ సిలిండర్ ధరల గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే సిలిండర్ రేట్లు భారీగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం సడన్ గా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచేసింది. దీనివల్ల సామాన్యులపై అధిక భారమే పడనుంది. ఏడాదికి 300 రూపాయలు, ఆపైనే అదనపు భారం మోయాల్సి ఉంటుంది. ఎందుకంటే సిలిండర్ రేటు 50 రూపాయలు పెరిగింది. 2 నెలలకు ఒక సిలిండర్ వేసుకున్న 6 సిలిండర్లపై ఏడాదికి అదనంగా 300 రూపాయలు కట్టాల్సి రావచ్చు. అయితే ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. 2025లో గ్యాస్ రేట్ల తొలి పెంపు తర్వాత భారతదేశంలోని మెట్రోలలో హైదరాబాద్లోని ఎల్పీజీ సిలిండర్ ధర అత్యధికంగా ఉంది. అంటే హైదరాబాద్లో ఉంటున్న వారి జేబుకు చిల్లులు పడుతున్నాయనుకోవచ్చు. ఏప్రిల్ 7న గృహోపకరణ వంట గ్యాస్ ధరలను సిలిండర్లను 50 రూపాయలకు పెంచారు. ఈ పెంపుతో హైదరాబాద్లో దేశీయ ఎల్పీజీ సిలిండర్ రీటైల్ ధర ఇప్పుడు 905 రూపాయలకు చేరుకుంది. మెట్రో నగరాల్లోకెల్లా ఇదే అత్యధికం. రెండవ అత్యధిక ధర కోల్కతాలో సిలిండర్కు 879 రూపాయలుగా ఉంది. మెట్రో నగరాల్లో దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధరలు హైదరాబాద్లో 14.2 కేజీల సిలిండర్ రేటు 905 రూపాయలుగా ఉంది. కోల్కతాలో 879కి చేరింది. చెన్నైలో సిలిండర్ ధర 868కి ఎగిసింది. బెంగళూరులో 855 వద్ద ఉంది. ఢిల్లీలో 853 రూపాయలకు పెరిగింది. మెట్రో నగరాల్లో హైదరాబాద్లో ఎల్పీజీ సిలిండర్ ధర ఎందుకు అత్యధికంగా ఉందనేది గమనిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గ్యాస్ ధరల పెంపు మొత్తం భారతదేశానికి ఒకే విధంగా ఉంది. అయితే ఎల్పీజీ సిలిండర్ ధరలు రాష్ట్రాలు, నగరాలు ఆధారంగా మారుతూ ఉంటాయి. స్థానిక పన్నుల కారణంగా భారతదేశంలోని అన్ని మెట్రోలలో హైదరాబాద్ వాసులు అత్యధిక ఎల్పీజీ సిలిండర్ ధరను చెల్లించాల్సి వస్తోంది. తెలంగాణలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గ్యాస్ ధర అత్యధికంగా ఉంది. జిల్లాల్లో గృహోపకరణాల ఎల్పీజీ సిలిండర్ ధర 930 రూపాయలుగా ఉంది. నిజామాబాద్లో రెండవ అత్యధిక ధర 928 రూపాయలు. సబ్సిడీయేతర వినియోగదారులు అందరూ కూడా ఈ ధరల పెంపును ఎదుర్కొంటున్నారు. పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి వచ్చేలా సబ్సిడీ లేని వినియోగదారులకు 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచినట్లు ప్రకటించారు. పీఎంయూవై లబ్ధిదారులకు సిలిండర్ ధర 500 నుండి 550 రూపాయలకు పెరుగుతుంది. ఇతర వినియోగదారులకు ఇది 803 నుండి 853 వరకు పెరుగుతుందన్నారు.